ఒకరోజు ఎంతసేపైనా నిద్రపోకుండా ఉన్న శ్రీకృష్ణుణ్ణి గమనిస్తుంది రుక్మిణీదేవి. అప్పుడు శ్రీకృష్ణుణ్ణి ఇలా ప్రశ్నిస్తుంది, స్వామి, ఎందుకు మీరు ఇంతసేపటి వరకు నిద్రపోలేదు అని. అప్పుడు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవికి ఇలా బదులిస్తాడు. ప్రతిరోజు రాత్రి రాధ పడుకునే ముందు పాలు తాగి నిద్రపోతుంది. కానీ ఈరోజు ఆమెకి ఎవరూ పాలు ఇవ్వలేదు, అందుకనే నేను కూడా నిద్రపోలేదు అని చెప్తాడు. అప్పుడు వెంటనే రుక్మిణీదేవి వేడి పాలను తీసుకొని రాధ దగ్గరికి వెళ్ళి శ్రీకృష్ణుడు ఇచ్చాడు అని చెప్పి రాధకు ఆ పాలను ఇస్తుంది. వెంటనే రాధ ఆ వేడి పాలను తాగుతుంది. ఆ తర్వాత రుక్మిణీదేవి మందిరానికి వచ్చి శ్రీకృష్ణుడి పాదపూజ చేసుకుందామని శ్రీకృష్ణుడి పాదాలను చూస్తుంది. పాదాలు బొబ్బలు కట్టి ఉంటాయి. ఏంటి స్వామి ఇది ఇలా జరిగింది అని అడుగు. రాధ మనస్సులో ఎప్పుడూ నా పాదపూజను చేసుకుంటుంది, అందుకనే తను వేడి పాలు తాగగానే నా పాదాలకు ఇలా అయ్యాయి అని శ్రీకృష్ణుడు బదులిస్తాడు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.